హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటారు? తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనుకుంటా. తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఎందుకంటారు? రోడ్ల అధ్వానం, ఆర్థిక పరిస్థితి లోటు, ఓకే, ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వడం లేదు, మహిళల పైన దాడులు ఎక్కువ జరుగుతున్నాయి, ఓకే, రోడ్లు అసలు ఆంధ్రప్రదేశ్ లో అనాగరికతగా ఉండదు అంటే రోడ్లలో మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ ఓకే. ఎక్కడ చూసినా గుండాయిజం, లంచగొండితనం, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ సమస్య ఎక్కువ. వచ్చి ఉండే కంపెనీలంతా వేరే చోటుకి వెళ్ళిపోతున్నాయి. చాలా కంపెనీలు పోవడం జరిగింది. ఇలా అనేక రకాలుగా రాష్ట్రం వెనుకబడిందే తప్ప కేవలం సంక్షేమ పథకాలు, మహిళలు అవి ఇవి అని చెప్పేసి ఏదో చూపిస్తున్నారు తప్ప చిన్న చిన్న వంతన ఏదో ఆశ చూపించి ఇచ్చేస్తున్నారు తప్ప పావులా ఇచ్చేసేసి రూపాయి లాగుతున్నారు. విపరీతమైన రేట్లు, ప్రతి ఒక్కటి రేట్లు. రైతుకు మెయిన్ ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చేవి, ఇన్సూరెన్స్లు వచ్చేవి, అవన్నీ ఏమీ లేకున్నట్లు అయిపోయింది. కేవలము ఏదో పెన్షన్ 3,000 రూపాయలు పెంచుతున్నారు. రైతు కేవలము 2,000 రూపాయలు, 6,000 రూపాయలు సంవత్సరానికి ఈనేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో 5,000 రూపాయలు వీళ్ళు వేస్తున్నారు. 5,000 సంవత్సరానికి ఇన్పుట్ సబ్సిడీ రైతుకి ఇవ్వడము ఎంత ఘోరమో ఒకసారి ఆలోచించండి. దేశానికి వెన్నెముక రైతు అన్నారు కానీ ఏ ముఖ్యమంత్రి, ఏ కమిషనరు, ఏ కలెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్ అని లేదు. మలాంటి అట్లా దేశానికి వెన్నెముక రైతైనా కోల్పోతున్నప్పుడు వెళ్ళిపోయిన అనేక రకాలుగానండి, 1 కాదు, 2 కాదు, 3 కాదు, అనేక రకాలుగా రాష్ట్రం విచ్ఛిన్నమైపోయి అసలు మాది మడకశిర తాలూకు, కర్ణాటక బార్డు. 70% యువకులు అందరూ కూడా బెంగళూరు పడినారు అన్నమాట. కావాల్సింటే అడగండి, ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఎంత బెంగళూరు నుంచి బెంగళూరు ఎంత. ఆటోలకి డబ్బులు లేవు, ఆటో డ్రైవర్లకు గానీ వ్యాపారాలకు గానీ విపరీతమైన రేట్లు, ప్రతి ఒక్కటి రేట్లు. అసలు సామాన్యమైన ప్రజలు జీవనోపాధి గడపడానికే భయం వేస్తుందండి. ఈ రోజు బియ్యం రేటు తీసుకోండి ఎంత. సన్న బియ్యం ఇస్తున్నారు, బియ్యంలో పురుగులు పడుతున్నాయి, అవేటో ప్లాస్టిక్ వస్తున్నాయి బియ్యంలో అంతా. చాలా అధ్వానంగా ఉంది పరిస్థితి. రాష్ట్ర పరిస్థితి చాలా, మహిళల పైన దాడులు ఎక్కువ జరుగుతున్నవి. ఈ రోజు పిల్లల్ని కాలేజీకి పంపించాలంటే భయం అవుతా ఉంది. కాలేజీకి పిల్లల్ని పంపించాలంటే భయం అవుతా ఉంది. ఈ రోజు ఉద్యోగాలకు ఆడవాళ్ళని పంపించాలంటే భయం అవుతా ఉంది. అలాంటి అశాంతి భద్రతలో ఉంది. శాంతి భద్రతలు లేవు. శాంతి భద్రతలు ఇచ్చారు. జనసేన, బీజేపీ 3 కలిసినాయి కదండి. ఓకే, ప్రభుత్వం ఏర్పాటు చేద్దారా? 100% వస్తుంది. 100%. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు తిరిగి పూర్వవైభవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలంటే తెలుగుదేశం పార్టీని కల్పించండి. అందుకంటే నేను చెప్తున్నాను, సపోజ్ మనం రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో 2014లో బూట్ల కాలతో తొందేసి అందరూ వార్ రూమ్ లో ఇచ్చేసి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ, మంత్రులందరినీ రాష్ట్రం విడిపోతే కేవలం 3 నెలల్లోనే 2 పథకాలు చెప్తున్నాను. చంద్రబాబు గురించి 2 చెప్తున్నానండి, ఎక్కువ చెప్తున్నాను. 3 సంవత్సరాల్లోనే 35,000 ఎకరాల భూమిని కొనుగోలు చేసి రాజధాని ఏర్పాటు చేసి నాటి కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాలు రాజధానికి హైదరాబాద్ పెట్టాలన్న కూడా 3 సంవత్సరాలు రాజధాని ఏర్పాటు చేసి అక్కడ అధికారులను తరలించేసి అక్కడి నుంచి ప్రజా పరిపాలన పొందించిన ఘనత కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే సాధ్యమైందండి. ఆ రోజు 70 ఏళ్ల నుంచి ఇందిరాగాంధీ ఫ్రీడమ్ నుంచి ఇది పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి 70% కంప్లీట్ చేసిండేది కేవలం 5 సంవత్సరాలనే చంద్రబాబు నాయుడు అండి. హైదరాబాద్ లాంటి నిర్మాణం చేసినాడు. ఈ రోజు వరకు చంద్రబాబు ఏమంటే రాష్ట్రం మరో హైదరాబాద్ గా ఉండేది, మరో రాజధాని అయిపోయేది. కాబట్టి చంద్రబాబు వస్తేనే బాగుంటుందని నేను ఊడం కాదు కోరుకునేది, రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందండి. చంద్రబాబు అంటే ఎక్కడ నిలబడితే అక్కడ డబ్బులు సృష్టించే శక్తి, సామర్థ్యం ఉండే ఒక చంద్రబాబు. రాజధానులు ఎన్నెన్నగా సృష్టించేవి చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? మాకు ఏదొచ్చినా మేము మామూలే సార్. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? మాకంటూ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే సర్లేడు. మరి ఈసారి వైసీపీ నుంచి ఏమో లక్కప్ప గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి సునీల్ కుమార్ కి ఇచ్చారు. ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ? సునీల్ కుమార్ సార్. సునీల్ కుమార్. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని అంటారు? అన్ని ఒకటే కదా. జగన్ గారి పరిపాలన నచ్చలేదా మీకు? అంతే. కుమారా చెప్పగలే సార్, బాగుంటుంది. ఎవరు వస్తారో తెలియదు సార్. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన 2 ఉంది సార్. వైఎస్ఆర్ ఉంది, టీడీపీ 2 ఉంది సార్. 2 ఉంది సార్. బాగుంటది. చంద్రబాబు. ఎందుకని? ఎందుకనే అభిమానం.
ఆ? నాకు అంతా మంచి చేశాడు, ఆయన మంచి చేసేవాడు. మంచి చేశాడు. ప్రజెంట్ చేయట్లేదా జగన్ గారు? లేదు మరి మడకసిరలో ఎవరు వస్తారు ఈసారి? ఈరన్న. కిరణ్ కొడుగా సునీల్ కుమార్. ఓకే, చెప్పండి ఎవరు వస్తే బాగుంటుంది ఈసారి? చంద్రబాబు నాయుడు వస్తే బాగా. ఎందుకని? అంటే అభివృద్ధి లేదు, మన అమరావతి మైన రాష్ట్రమే లేదు మనకి. అందుకే చంద్రబాబు వస్తే ఏమన్నా అవకాశం ఉంటుందేమో మనకి, పిల్లల భవిష్యత్తు గురించి. ఓకే, మరి ఈసారి మడకసిరలో ఎవరు వస్తారు? సునీల్ కుమార్. సునీల్ కుమార్. ఓకే, కృష్ణప్ప చెప్పండి ఎవరు వస్తే బాగుంటుంది ఈసారి? మాకు వచ్చే ఈర్లకప్ప ఆ? ఈర్లకప్ప లక్కప్ప గారు వైసీపీ వైసీపీ వస్తే బాగుంటుందా? బాగుంటుంది. పెన్షన్లు కూడా ప్రతి ఒక్కటి అమలు చేస్తా ఉన్నారు. దానికి ఇంకా ఏం చేయాలి సార్? ఓకే, ఆ? సో సార్ లక్కప్ప గారు వస్తే బాగుంటుంది అంటారు. బాగుంటుంది. వైసీపీ బాగా సార్, వైసీపీ బాగుంటుంది. వైసీపీ బాగా. ఓకే, ఆంధ్రప్రదేశ్ లో ఈసారి వైఎస్ఆర్ చెప్పి ఎందుకంటారు? ఏం నచ్చిందంటారా మీకు? ఎందుకంటే ఏముందండి, ఇప్పుడు ఇంతకు ముందు ఎమ్మెల్యేగా మా పార్సారథి 30 ఏళ్ల నుండి ఒక ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. 30 ఏళ్ల నుండి వాళ్ళు రాజకీయంలో ఉన్నారు, టీడీపీలోనే ఎక్కడా పోకుండా. ఓకే, కానీ ఏమైపోయింది, ఇప్పుడు వచ్చిందే కొత్త నాయకులకి కొత్త వాళ్ళకి కేటాయిస్తున్నారు. సో ఇప్పుడు ఏమైందంటే దాంతో ఉండే నాయకులంతా కూడా రివర్స్ అయ్యి, ఇక్కడే కదండి చాలా చోట్ల అదే జరుగుతుంది. అంటే అసమ్మతి వచ్చేసింది ఎవరికి? వైసీపీగా కాదు, టీడీపీగా? ఓకే, ఉండే నాయకులంతా కూడా ఇప్పుడు వైసీపీలోకి వలసలు పోతున్నారు. అంటే యాక్చువల్ వైసీపీలోనే ఉన్న ఎమ్మెల్యేని ఇవ్వకుండా కొత్త అతను లక్కప్ప గారు ఇవ్వడం వల్ల తిరుగుతూ ఏర్పడిందని చాలా మంది అంటున్నారు. ఆ? ఇప్పుడు వైసీపీలో వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు కదా, బాగుంటుందంటారు? బాబు రావాలా, బాబు రావాలి. ఎందుకని అంటారు? డెవలప్ చేస్తారు అట్లా. డెవలప్ చేస్తారు. జగన్ గారు చేయట్లేదు అంటారా? జగన్ గారు అభివృద్ధి సంక్షేమాలు వదిలాడు, అభివృద్ధి తక్కువ దానికి. సో బాబు గారు వస్తే బాగుంటుంది అంటారు. వస్తే బాగుంటుంది అని జనాలు ఒపీనియన్. అభిప్రాయమా? సార్ ఇక్కడ మడకసిరలో ఈసారి సునీల్ కుమార్ గారా లక్కప్ప గారు వస్తారా? చెప్పకలే సార్, ఇంకా అటు ఇటు కూడా ఉంది. చెప్పండి ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ లో? చంద్రబాబు గారా జగన్ బాబా? ఎవరికొకరికి వేస్తామా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగనే. జగనేనా? ఓకే, చెప్పండి ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ మళ్ళీ కూడా జగన్ గారు. మడకసిరలో మాడిసిర కూడా వీళ్ళే వైఎస్ఆర్. లేకపోతే సునీల్ కుమారా? లింగప్ప గారు వస్తారు. లింగప్ప గారు. ఎందుకని? ఆయన వస్తాడు. చిన్న పేదరికం సమాజం ఇంకా చేసినారు కదా, అదొక ప్లస్ పాయింట్ ఉంది. ఓకే, మెయిన్ కొంచెం ఆప్షన్ ఉంది సార్ వైఎస్ఆర్ కి. ఓకే, వైఎస్ఆర్ వస్తుంది. చెప్పండి సార్ ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? మాకు తెలుగుదేశం. తెలుగుదేశం. ఎందుకని? మాకు అది బాగుంది అని ఉంటున్నాం. అది బాగుంటదన్నా? జగన్ గారి పరిపాలన నచ్చలేదా? నాకు నచ్చలేదండి. నచ్చలేదు. మరి మడకసిర ఎవరు వస్తారు ఈసారి? మాది హిందూపూర్. సింధూపూర్ లో ఎవరు వస్తారు? బాలయ్య. బాలయ్య గారా? ఓకే, అడగనా ఏమనుకున్నారు ఇక్కడ జనాలు, అందరు జనాలు? మాది మేము అనుకుంటాం సార్, మేము మా స్టేట్ లో బీజేపీని సెంట్రల్ మోదీ రావాలా అనుకుంటున్నారా? మోదీ రావాలా. మా దేశం సుభిక్షం ఉండాలంటే, భారతదేశం బాగుండాలంటే మోదీ రావాలా సార్. ఎందుకని? అంటే పథకాలు అందరికీ వస్తాయి కాబట్టి. ఓకే, ఈ దాంట్లో ఇది ఉండదు, క్యాస్ట్ ఉండదు, ఇది ఉండదు, రాజకీయం ఉండదు. అందుకని జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటదని మా అభిప్రాయం. ఓకే, తెలంగాణ పరిపాలన ఎలా ఉందండి? జగన్ గారిది ఏం ఆ? జగన్ గారిది ఏం రారు. మరి సార్ టీడీపీ జనసేన బీజేపీ కలిసింది కదా, టీడీపీ రావాలా. టీడీపీ రావాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. మడకసిరలో ఎవరు వస్తారు? మడిసిరలో టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుంది. ఎందుకని? ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏది పని అభివృద్ధి పని ఏం చేయలేదు కాబట్టి ఓకే, ఈసారి ఎవరు కానీ వైఎస్ఆర్సీపీ వారు కోటేషన్ సిద్ధంగా లేరు. టీడీపీ మాత్రం సిద్ధంగా అందరూ కూడా ఉన్నారు. ఓకే, చెప్పండి సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంటారు? చంద్రబాబు నాయుడు సార్. చంద్రబాబు గారు. ఎందుకని? ఆయన బాగా హామీలు ఇస్తారు సార్. బాగా హామీలు ఇచ్చారా? సార్ ఇక్కడ మడకసిరలో ఎవరు వస్తారు సార్? సార్ సునీల్ కుమార్ సార్. సునీల్ కుమార్ సార్. టీడీపీ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. బాగుంటుంది. జగన్ గారు పరిపాలన నచ్చలేదా? నచ్చలేదు. బాగుపడతారు, బాగుపడతారు. ఓకే, ఏమీ పడలేదు, ఏం పర్లేదా? ఏమీ పడలేదు. మేము అనుకుని వస్తుందే అది అవుతుంది. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? దానికి అదృష్టం ఉంటే అది రాని. జగన్ గారి పరిపాలన ఎలా చేశారు? ఎవరు వస్తే బాగుంటదమ్మా? సార్ ఎవరు వస్తే బాగుంటది? జగన్ గారా? ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? వచ్చింది ఇస్తాడేదో బాగా నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ.
ఏపీలో ఇప్పుడు వచ్చేసి దేశం మొత్తం కాకుండా ప్రపంచం మొత్తం తెలుసు జగన్ పరిపాలన గురించి ఎంత చెత్తగా చేస్తున్నాడు అనేది. ఓకే. సో అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, బాగున్నాయి కొంతమంది. సంక్షేమ పథకాలు ఇంతకు ముందు కూడా ఇస్తాను. సంక్షేమ పథకాలు జగన్ ప్రభుత్వంలోనే కాదు, ఇంతకు ముందు ప్రభుత్వంలోనే కూడా సంక్షేమ పథకాలు బాగానే ఇచ్చినారు. ఓకే. మరి ఇప్పుడు అంటే ఎటువంటి అభివృద్ధి కోరుకున్నారు మీరు? మనకి రాజధాని కావాలా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఎక్కడ 3 కావాలా, 1 కావాలా? ఒక్కటే కావాలండి. ఒకటే. అది ఎక్కడ? రాజధాని ఎక్కడ ఉండదు? అమరావతి. ఇంతకు ముందు అమరావతి అనే కంటిన్యూ చేసి. ఓకే. ఏమంటున్నారు జగన్ని? జగన్ ఓకే. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? నాకైతే వాస్తవం చెప్పాలంటే సార్ జగన్మోహన్ రెడ్డి వస్తేనే చాలా బాగుంటది. ఓకే. ఎందుకంటే అతను ఇచ్చిన సంక్షేమ పథకాలు మహిళలకు 18,000 రూపాయలు, అమ్మఒడి, ఇల్లు, దాదాపుగా 32 లక్షల ఇల్లు, దాదాపు 32 లక్షల ఇల్లు ప్రతి పేదవాళ్ళకి కూడా ఇచ్చినారు. ఇంకా దాదాపుగా ఇంకా 12 లక్షల ఇల్లు కూడా ఇవ్వాలనే ఆలోచన ఉంది. ఈ చంద్రబాబు కోర్టు పోవడం వల్ల అది బ్యాన్ అయింది. నెక్స్ట్ మా జగన్మోహన్ రెడ్డి గారే వస్తే వాళ్ళకు కూడా ఇల్లు దొరకనే ఆశాభావం చాలా ఉంది. ఏమైనా కూడా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే పేద ప్రజలకు అన్ని విధాలుగా కూడా వాళ్ళకి సౌకర్యవంతంగా అన్ని విధాలుగా అన్ని వాళ్ళు సౌకర్యంగా చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఏమైతే కన్నా వెరీ ఇంపార్టెంట్ ఏమంటే వాలంటీర్లు ప్రజలు ఎక్కడికి పోకున్నట్టు కూడా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇంటి దగ్గర నుంచే తీసుకునేది కూడా ఇది చాలా మంచి. ఇది దేశవ్యాప్తంగా ఇది హర్షిస్తున్నారు ఈ ప్రోగ్రామ్. ఓకే. సరే, మరి అంటే సంక్షేమ పథకాలు బాగున్నాయి కానీ నిత్యావసర వస్తువులు బాగా ధరలు పెరిగిపోయి, కరెంట్ బిల్లు బాగా పెంచేశారు, నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది, రాజధాని మీద క్లారిటీ లేదు, కాసేపు 3 అంటారు, కాసేపు హైదరాబాద్ అంటారు, చాలా అంటే లోకల్ ఎమ్మెల్యే సరిగ్గా చేయట్లేదు అని చాలా ఆరోపణలు ఉన్నాయి. అదే వాస్తవమే సార్, నిజం అది. ఇప్పుడుండే ఎమ్మెల్యే ప్రజల గురించి ఏం పట్టించుకోలేదు, మడకశిర అభివృద్ధి గురించి కూడా పట్టించుకోలేదు. ఏమంటే మనకి మద్రాసు, బెంగళూరు దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రతి చదువుకునే వ్యక్తి కూడా, ప్రతి చదువుకునే వ్యక్తి దగ్గర నుంచి ప్రతి లేబర్ కూడా బెంగళూరుకు పోయి మద్రాసుకు పోయి ఇట్లా బతుకునే చేస్తున్నారు. ఇక్కడ డెవలప్మెంట్ కోసం ఏది చేయలేదు సార్. ఒక ఫ్యాక్టరీ గానీ ఇంత దాదాపుగా అంటే ఈ హరే సముద్రం పంచాయతీ, గౌన్పల్లి పంచాయతీ, ఈ ప్లస్ దాదాపుగా ఇక్కడ వచ్చేసి ఫ్యాక్టరీ డెవలప్మెంట్స్ కోసం దాదాపుగా 1600 ఎకరాలు దాదాపుగా 2018లో కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకున్నారు. ఇంతవరకు అక్కడ డెవలప్మెంట్ ఏమి చేయలేదు. ఆ డెవలప్ చేసి ఫ్యాక్టరీస్ అవన్నీ కట్టి నిరుద్యోగులకి ఇది కల్పిస్తే చాలా బాగుంటుంది సార్. మరి ఇక్కడ మడకసిరలో లక్కప్ప గారికి ఇచ్చారు వైసీపీ నుంచి, టీడీపీ నుంచి సునీల్ కుమార్ గారికి ఇచ్చారు. ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు ఇక్కడ? ఇక్కడ 100% వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు చాలా బాగున్నాయి సార్. ఎందుకంటే అతను చదువు తక్కువ ఉన్న వ్యక్తి. ఎవరు ఈరలకప్ గారు మంచి వ్యక్తి, చదువు తక్కువ ఉన్న వ్యక్తి. సునీల్ కుమార్ గారు డాక్టర్, మంచి చదువు ఉన్న వ్యక్తి. దాన్ని చదువుని బేస్ చేసుకోకుండా పార్టీని బేస్ చేసుకుంటే, డెవలప్మెంట్స్ బేస్ చేసుకుంటే కన్నా వైఎస్ఆర్సీపీకి ఎక్కువగా గెలిచే అవకాశాలు 100% చాలా బాగున్నాయి సార్. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరు వస్తే జగన్ వస్తేనే బాగుంటుందండి. జగన్ వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? మంచి సంక్షేమ పథకాలు ఇచ్చాడు. అన్ని వర్గాలకు న్యాయమే జరిగింది. కాబట్టి ఆయన వస్తే బాగుంటుందని అనుకుంటాం. ఇక్కడ మడసరలో వచ్చేసి మాది ఆదిరెడ్డిపాళెం అండి. లక్కప్ప గారు వైసీపీ నుంచి, టీడీపీ నుంచి ఏమో సునీల్ కుమార్ గారు. ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? ఇక్కడ లక్కప్ప గారు అభ్యర్థి కాదని అంటారు కదా. లక్కప్ప ఏమైతే అంత మనమైనా కూడా ఆయన అంత అభ్యర్థి కాదు కదా. ఆయనకి ఏముంది, లీడర్షిప్ ఉందా, ఎవరున్నారు ఆయనకి చేయడానికి? ఎందుకు ఇచ్చారండి జగన్ ఆయనకి? ఆయన ఇంకా అభ్యర్థి కాదు కదా, సమన్వయకర్త కదా. ఇప్పుడు ఇన్ఛార్జ్ చేశారు కదా ఆయన్ని. ఇన్ఛార్జ్ అంటే ఆయన బిఫార్ మేము వీలేదు కదా. అంటే ఆయన అయితే ఇక్కడ ఉండడు. ఆయన ఉన్నాడు అక్కడ. ఆయనకి ఇస్తే ఎలా ఉంటుంది? కష్టమా? చాలా కష్టం కాదు, చాలా కష్టం. మరి వైసీపీ నుంచి ఇంకా వేరే వాళ్ళు ఇంకా సెర్చ్ చేయాలా, మంచి వాళ్ళు. ఇప్పుడు ఆయన ఏం చదువుకున్నాడు, ఆయన లీడర్షిప్ క్వాలిటీ ఏముంది, ఎంతవరకు ఆయనకి ఫాలోయింగ్ ఉంది, ఎవరు ఆయన, ఈ ప్రజలకు మడసర నియోజకవర్గ ప్రజలకు ఏం అవసరము, ఇవన్నీ తెలిసినటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే బాగుంటుంది. కానీ ఎవరికొవరికి చేస్తే అది బాగుండదు. అంటే ఆయన జగన్ పైన మంచివాడైనా కూడా ఇక్కడ చేసే జగన్ కలిసే కాదు కదా. ప్రజల సమస్యల గురించి మాట్లాడేట్లా పట్టుకోవాలి. కానీ ఆయన ఎవరో వేరే వ్యక్తి రిప్రజెంట్ చేస్తే సరిపోదు. ఒక మంచి ఇండిపెండెంట్ గా నిర్ణయాలు తీసుకునే వ్యక్తిని చేస్తే చాలా బాగుంటుంది అన్నది మా అభిప్రాయము. చాలా మంది ఇక్కడ మేధావులు ఉన్నారు, ఆ వర్గానికి చెందిన వాళ్ళు. వాళ్ళతో వీళ్ళు ఇదైతే బాగుంటుంది. కానీ
ఏదో తన కోసం, తన అవసరానికి కోసం ఒక 4-5 కుటుంబాలు లేదా 4-5 వ్యక్తులు ఆయన రిప్రజెంట్ చేస్తే సరిపోదు. అది వాళ్ళ అభిప్రాయాలు సరైన కాదు, వాళ్ళు ఇంకొకసారి ఆలోచించాలి వాళ్ళు కూడా. అతను ఈ యొక్క పదవికి అర్హుడా కాదా, ఆయనకి ఇస్తే జనాలందరూ కూడా ఆయన్ని ఇదిస్తారా అన్నటువంటి విషయాన్ని వాళ్ళు గమనించాలి. అధిష్టానం ఎవరైతే ఆయనకి మద్దతు చేస్తున్నారో పైనుంచి కూడా వాళ్ళు కూడా మరొకసారి పునఃపరిశీలన చేయాలా. ఆయన అయితే ఇక్కడ ఏమి ఉండదు. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది జగన్ ఫ్యానే, కానీ ఇక్కడ అంత సీన్ ఆయనకి లేదు సినిమా ఇక్కడ. ఇది చెప్పడము. ఇంకొకసారి వాళ్ళు ఎవరైతే చెప్పారో ఆయన ఇంకొకసారి పరిశీలన చేయమంటాను. మంచి వ్యక్తిని, వాళ్ళని వీళ్ళని కాదు కానీ పార్టీ సిద్ధాంతాలకు నియమాలకు కట్టుబడి పనిచేసేటువంటి వ్యక్తిని, ఒక మంచి వ్యక్తిని ఎలక్ట్ చేస్తే బాగుంటుంది అన్నది ఈయనకైతే అంత లేదు ఇక్కడ. ఆయన రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తులు కూడా లేదు. ఎవరు వస్తే బాగుంటది? జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటది. ఏం నచ్చిందని ఆయన పరిపాలన మీకు బాగా? పరిపాలన అన్ని విధాలా బాగుంది. అన్ని విధాలా బాగుంది. మడకసిరలో ఎవరు వస్తారు? ఆంధ్ర టోటల్ గా మడకసిర లక్కప్ప గారికి ఇచ్చారు కదా వైసీపీ నుంచి, ఆయన వస్తారా? డాక్టర్ సునీల్ కుమార్ వస్తారా? ఎవరికి టికెట్ అనేది ఇప్పుడు? సునీల్ కుమార్ వైసీపీ టీడీపీ నుంచి. ఏమో ఇప్పుడు ఈరన్న గారు ఉన్నారు కదా వాళ్ళ అబ్బాయి, ఎలా ఉంటుంది ఫైట్ ఇక్కడ? ఏమో ఇంకా చెప్పలేమండి. చెప్పలేము. ఎందుకనంటే కొంచెం మడసరాలో వైఎస్ఆర్ సరిగ్గా పని ఎమ్మెల్యే చేయలేదు, చెడ్డి పేరు వచ్చింది ఎమ్మెల్యే. దానికే టీడీపీ వస్తే ఈసారన్నా బాగా పనులు చేస్తారేమో అనుకున్నామని. పరిపాలన బాగా ఏమి అన్ని ఇచ్చినారు కదా, ఇంకేం కావాలి? ఇక్కడ ఈసారి మడకసిరలో ఎవరు వస్తారు? జగనే. లక్కప్ప గారా సునీల్ కుమార్ గారా? లక్కప్ప. ఓకే. ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ. ఎందుకని సార్? మంచి పథకాలు ఇస్తారు. ఇది వేస్ట్ ప్రభుత్వం ఉంటారు. ఓకే. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుంది. ఈసారి వస్తానంటారు ఆయన? తెలీదా? ఓకే. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? మీడియం గా ఉందా? ఓకే. చెప్పండి, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? సార్ ఏపీలో ఏపీలో వచ్చేసి మాకి చంద్రబాబు సార్. ఎందుకని? ఎందుకంటే మాకి పాలనలో వచ్చేసి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ, స్వేచ్ఛ కానీ మహిళలకి మాకి చాలా ఇబ్బందిగా ఉంది. అందుకని చంద్రబాబు అయినా పెద్ద ఆయన కొంచెం వయసు మళ్ళింది, కొంచెం ప్రజల దృష్టి కూడా మనసులో పెట్టుకొని మంచి చేస్తాడని మా నమ్మకం సార్. ఓకే. ఇక్కడ ఎవరు వస్తారంటారు? ఇక్కడ ఎక్కడ సార్? మడకసిరలో సునీల్ కుమార్ గారా లక్కప్పనా? ఇక్కడ సార్ ఇక్కడైతే ఈరన్న మంచి వ్యక్తి. ఆయన ప్రభావం వల్ల ఒకవేళ మనము సునీల్ కుమార్ రావచ్చు. మేము గ్యారెంటీ అయితే చెప్పలేము, మాకైతే నమ్మకం ఉంది సార్. చెప్పండి, మరి ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? జగన్ రెడ్డి గారు రావాలా? వచ్చిందా పరిపాలన మీకు? ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? జగన్ వస్తేనే మేలు. జగన్ వస్తే బాగుంటుంది. ఏం నచ్చిందని ఆయన పరిపాలన మీకు బాగా? మాకి పిల్లలకి బాగా స్కూల్ చేస్తాడు, వాళ్ళకి అమ్మఒడి వేస్తాడు, బ్యాగులు వేస్తాడు, బోట్లు వేస్తాడు, అన్ని చేస్తున్నాడు. యూనిఫార్మ్, అన్ని రైతు భరోసా బాగా చేయంటాడు. మాకేమో ఇక్కడ మడకసిరలో వస్తారు ఈసారి లక్కప్ప గారికి ఇచ్చారు వైసీపీ నుంచి, టీడీపీ నుంచి ఏమో సునీల్ కుమార్ గారికి ఇచ్చారు. సునీల్ కుమార్ ఎవరు వస్తారు? వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. వైఎస్ఆర్ రావాలి, తిరిగి ఎవరు ఎమ్మెల్యే వస్తే వాళ్ళు వస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. నాగేష్ సార్. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వస్తారు సార్? రూలింగ్ లో ఎవరుంటే వాళ్ళే వస్తారు సార్. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది సార్. మళ్ళీ వస్తారంటారా? వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. టీడీపీ వస్తే బాగుంటది. ఎందుకని? ఇక్కడ ఎమ్మెల్యే ఏమీ చేయలేదు, మరి ఏమీ చేయలేదు వైసీపీ వాళ్ళు. ఎమ్మెల్యే వేస్ట్ ఊరికి ఏం చేయలేదు. ఓకే. ఏమో పిల్లలకి ఏమో ఇచ్చాడు, అది ఓకే. మరి వైసీపీ నుంచి లక్కప్ప గారికి ఇచ్చారు కదా, అది పెద్దోళ్ళకి ఇచ్చాను, పిల్లలకి వాళ్ళకి అది ఇది పెట్టినాడు. ఇంకా మీకు ఇంకేం లేదు, ఎమ్మెల్యే వేస్ట్ ఆయన. ఓకే. ఇరాన్ కొడుకు వచ్చేది మంచిది. ఏమండి? ఇరాన్ కొడుకు సునీల్ కుమార్ గారా వస్తారంటారు? అయితే వస్తారు.
ఓకే, జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ గారి పరిపాలన బాగుంది. జగన్ దేమే ఇక్కడ డబ్బులు ఇచ్చేది వేస్ట్ అయిపోయింది. వేస్ట్ అంటారు. చేసుకున్నాం. ఓకే, స్కూల్ పిల్లలకి మంచిగా చేసినాం లేదన్న. స్కూల్ పిల్లలకి బాగుందా? బాగుంది. చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటుంది ఏపీలో? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటారు. చంద్రబాబు గారు. ఎందుకని? ఏం పథకాలు ఏటివి లేవన్నా, ఆయన వస్తే బాగుంటుంది అంటారా? ఆయన వస్తే బాగుంటారు సార్. థ్యాంక్ యూ అండి. చంద్రబాబు గారా జగన్ బాబా? ఎవరు వచ్చినా మా కాపురం ఏమో తప్పలేదులే అమ్మా. ఎవరు వచ్చినా మా కాపురం తప్పలే చేసుకొని తినేది. చంద్రబాబు వచ్చినంతే, ఆయప్ప వచ్చినంత, ఈ అప్ప వచ్చినంతే చేయాల తింటాం. జగన్ గారు పథకాలు ఏమి రాలేదు మీకు? రాదు మాకు పొలికేది. ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ. ఎందుకని సార్? జగన్ దీంట్లో మాకి చాలా అవసరం పడుతున్నాం. మేము లేబర్ కార్పెంటర్ పనిచేస్తున్నాము. ఓన్లీ జగన్ వచ్చినప్పటి నుంచి మేము రోడ్ల పాలు అయిపోయినాము. పనులు లేక, ఇసుక లేక. ఓకే, జగన్ నుంచి ఇంతకు ముందు బాగా చేస్తాం. ఈ జగన్ వచ్చి ఒక సంవత్సరం నుంచి ఇట్లా బేకార్లు అయిపోయినాం. సో ఈసారి అయితే టీడీపీ రావాలంటారు? 100% జగన్ ప్రభుత్వం రాకూడదు. ఇక్కడ సార్, ఇక్కడ మడకసిరలో ఏమి మడకసిరలో సునీల్ కుమార్ గారు ఇచ్చారు కదా, టీడీపీ నుంచి ఏమో సునీల్ కుమార్, వైసీపీ నుంచి ఏమో ఎలా ఉంటుంది ఫైట్ ఇక్కడ? సునీల్ కుమార్ బాగుంటుంది. చెప్పండి సార్, ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? ఎవరు ప్రస్తుతానికి చంద్రబాబు వస్తేనే బాగుంటది. చంద్రబాబు వస్తే బాగుంటది. ఎందుకని? ఏం జగన్ ఏం డెవలప్మెంట్ చేయాలి ఏం లేదు, అన్న ఊరికే తరిమేస్తాడు వచ్చేవాడిని. ఓకే, ఇక్కడ మడకసిరలో చీరాలో ఏదో ఈరన్న కొడుక్కి సునీల్ కుమార్ వస్తారైనా? ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటదమ్మా? ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ గారా చంద్రబాబు గారా? జగన్ గారు. ఏం నచ్చిందమ్మా ఆయన పరిపాలన మీకు బాగా? ఏమి చూపి అంతేనమ్మా. ఈసారి వస్తారంటారా మళ్ళీ? మళ్ళీ వస్తారంటారా? ఏమబ్బా మాకు తెలియదు, ఊరికే రావచ్చు చెప్తే బాగుంటది. జగనే. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అన్ని చేశారు, అన్ని పరిపాలన అన్ని చేశారు. ఓకే, ఇక్కడ మడకసిరలో లక్కప్ప లేకపోతే సునీల్ కుమారా? లక్కప్ప. థ్యాంక్ యూ. చెప్పండి సార్, మడకసిర ఎవరు వస్తారు? వైసీపీనా టీడీపీనా? వైసీపీ వస్తుంది. వైసీపీ వస్తుంది. ఎందుకని? ఎందుకంటే వైసీపీ అంటే జగన్ బాగా చేస్తున్నాడు, అందుకే వైసీపీ ఇక్కడ వస్తుంది. ఓకే, వస్తే బాగుంటది. చంద్రబాబు వస్తే బాబు. చంద్రబాబు వస్తే బాగుంటది. ఎందుకని? ఈ ముందు నుంచి మాకు నచ్చింది. ఇప్పుడు జగన్ గారి పరిపాలన నచ్చలేదు మీకు? నచ్చలేదు. మడకసిరలో మరి ఈసారి సునీల్ కుమార్ గారు వస్తారా? ఎవరు? మడకసిరలో సునీల్ కుమార్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆయనే కదా అండి. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుందంటారు? సార్ వస్తే జగన్ వస్తారు సార్. ఇంకా జగనే వస్తారు. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? పథకాలు బాగున్నాయి కదా సార్. పథకాలు బాగున్నాయి. ఇక్కడ మడకసిరలో ఈడ అదే వస్తుంది సార్. వైసీపీ వస్తుంది. ఎవరు వస్తే బాగుంటది? వైఎస్ఆర్. ఎందుకని? పథకాలు బాగా పెట్టినారు కదా. పథకాలు బాగా పెట్టారు. ఇక్కడ మడకసిరలో హిందూపూర్ లో వైఎస్ఆర్ హిందూపూర్ వైఎస్ఆర్. అక్కడ మన బాలకృష్ణ గారు ఉన్నారు కదా, ఉన్నారు. ఆయన వస్తారా లేకపోతే దీపిక గారు వస్తారా? చెప్పే కాయలేదు కదా. చెప్పలేరా? హిందూపూర్ లో మొత్తం చెప్పే కాయలేదు. హిందూపూర్ లో చెప్పే కాయలేదు కదా. అయితే లేదా? ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరు వస్తారో మేము చెప్తే వస్తారా? ఎవరు వస్తారో అంతా ఎన్నుకున్న వాళ్ళే కదా వచ్చేది. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పర్వాలేదు. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంటారా? చెప్పలేం సార్, ఎలాంటి ప్రజలతో ఉంది అంత. జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటదా? ఎవరైతే బాగుంటుంది అంటే మనమేం చెప్తాం సార్. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఏం వచ్చిందా ఆయన పరిపాలన మీకు బాగా? మాకే వచ్చినవన్నీ వచ్చింది. అన్ని వచ్చినాయి. ఈసారి వస్తారంటారా మళ్ళీ? ఈసారి ముఖ్యమంత్రి అవుతారా మళ్ళీ రెండోసారి? అవుతారులే సార్. ఎవరు వస్తే బాగుంటది? మడకసిరలో వైసీపీ నుంచి లక్కప్ప గారు పోటీ చేస్తారు, టీడీపీ నుంచి ఏమో సునీల్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు కదా. ఎవరు వచ్చే అవకాశం ఉంది ఎక్కువ? ఇక్కడైతే అవకాశం టీడీపీనే ఉంది సార్. ఈసారి టీడీపీ ఉంది. ఇక్కడ టీడీపీనే ఉంది. ఎందుకని? ఇది చూసినారు వైఎస్ఆర్ టీడీపీ అనుకుంటాను. పరిపాలన ఎలా ఉందంటారు? పర్లేదు సార్, బాగానే ఉంది. పర్వాలేదు, ఒక రకంగా ఉంది, అంతేం లేదు. వైసీపీ నుంచి ఏమో లక్కప్ప గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి సునీల్ కుమార్ గారికి ఇచ్చారు కదా. ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ ఎక్కువ? టీడీపీ తరపు నిలబడాలే
టీడీపీ ఎందుకని? ఏమో అట్లా అనిపించింది చెప్తాను. అంటే మీరు అనుకున్నా జనాలు కూడా అనుకుంటున్నారా? జనాలు కూడా అనుకుంటాను. అనుకుంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు ఇస్తున్నారు కదా, అవేమి వీళ్ళు అంతకంటే ఎక్కువ ఇస్తామంటున్నారు కదా. అందుకని ఎక్కువ ఇస్తున్నారు. ఓకే, సో ఒకసారి టీడీపీ రావాలంటారు. అయితే రాజధాని గురించి మీరు ఏమంటారు? 3 కావాలా 1 కావాలా? వాళ్ళు ఎన్నైనా చేసుకోలేనా బాగుంటది. టీడీపీనా వైసీపీనా? వైసీపీని వస్తే బాగుంటుంది సార్. వైసీపీనే ఎందుకని? ఎందుకంటే బాగా పేదలకంతా బాగా కష్ట సమయాల్లో బాగా డబ్బు ఇచ్చినారు. ఆ పథకాలన్నీ వచ్చినాయి కదా. ఓకే, అవన్నీ మాకు బాగా హెల్ప్ అయినాయి సార్. ఓకే, మరి ఈసారి వైసీపీ నుంచి లక్కప్ప గారు పోటీ చేస్తున్నారు సార్. వైసీపీ నుంచి లక్కప్ప గారు కదా పోటీ చేసేది. టీడీపీ నుంచి ఏమో సునీల్ కుమార్ గారు. సార్, ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ? ఇక్కడైతే అదేమో తెలియదు సార్. వైసీపీనే ఎక్కువగా ఉంది అంటున్నారా? కాకపోతే కొత్త అభ్యర్థి అని కొంతమందికి ఎక్కువ తెలియదు కదా. ఓకే, అందుకని మరి పాత అతనికి ఎందుకు ఇవ్వలేదంటారు? ఏమో సార్, అతనికి ఎందుకు ఇవ్వలేదు తెలియదు సార్. చాలా వ్యతిరేకం ప్రభుత్వము. వ్యతిరేకం అంటే జనాలకి ఏ మాత్రము స్పందన లేదు. మాకు ఇంత ముందు ఉండే ప్రభుత్వమే టీడీపీ ప్రభుత్వం ఎంత ఉండే. మా కార్మికులు చాలా ఇబ్బంది పడినారు. ఈ 4.5 సంవత్సరంలో చాలా ఇబ్బంది పడ్డాము. ఏం చేస్తారు మీరు? మేము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ అండి. తాపీ మేస్త్రి మేము కాంట్రాక్ట్ లో. మేమైతే ఈ 4.5 సంవత్సరం చాలా బాధపడినాం. మేము చాలా బాధపడినాము. మా ఫ్యామిలీతో కూడా చాలా బాధపడినాము. మేమే కాదు, ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడినారు. ప్రతి ఏ విషయమైనా బాధపడినారు. ఈ కుడి చేతి ఇచ్చి ఎడమ చేతి లాక్కుంటున్నారు వాళ్ళు. ఓకే, సో ఈసారి మడకసిరలో సునీల్ గారికి ఇచ్చారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి లక్కప్ప గారికి ఇచ్చారు కదా. అవును సార్. ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు? సార్ అయితే ఈసారి అయితే టీడీపీ వచ్చే అవకాశమే ఉంటుంది సార్. టీడీపీ వచ్చే అవకాశం ఉంటుంది సార్. థ్యాంక్ యూ అండి. ఓకే సార్. ఎవరు వస్తే బాగుంటుంటారు? జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు బాగా? మాకి అమ్మఒడి వేస్తాడు, కాపు నేస్తం వేస్తాడు, ఓకే, అంతా వేస్తాడు సార్. మాకి రైతు భరోసా వేస్తాడు. ఓకే, మాకి జగన్ ప్రభుత్వమే బాగుంది సార్. బాగుంది. మరి ఈసారి ఇక్కడ మడకసిరలో లక్కప్ప గారు ఉన్నారు వైసీపీ నుంచి, టీడీపీ నుంచి సునీల్ కుమార్ గారు ఉన్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎక్కువ? సార్ వాళ్ళు ఇద్దరికి పైపాటి తిప్పేస్తామే ఉంటారు. వాళ్ళు తిప్పేస్తామే ఉంటారు. వాళ్ళిద్దరికి పైపాటి ఉంది సార్. వైఎస్ఆర్ గెలుస్తుంది. వైఎస్ఆర్ గెలుస్తుంది పక్కా సార్. ప్రసన్న కుమార్ గారు చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం బాగానే ఉంది. చేశారు పథకాలు అన్ని అమలు పరిచయం. అని ఇప్పుడు మార్గశ్రీ ఇంకా ఫ్యాక్టరీస్ కానీ పరిశ్రమలు కానీ ఏమీ లేవు కాబట్టి ప్రభుత్వం మారితే బాగుంటుందని మా ఉద్దేశం. మరి ఇక్కడ మడకసిరలో లక్కప్ప గారికి ఇచ్చారు కదా వైసీపీ నుంచి, టీడీపీ నుంచి సునీల్ కుమార్ గారికి ఇచ్చారు. ఎవరు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ? సునీల్ కుమార్ గారే వచ్చే అవకాశం ఉంది. వైఎస్ఆర్ సార్. వైఎస్ఆర్ ఎందుకనే సార్? ముందంటే అభిమానం, వాళ్ళ ఆయన నుండి అభిమానం, డాక్టర్ సర్టిఫికేట్. ఓకే, ప్రాబ్లం ఈ నుంచి మనకి ఎలాంటి తొందర లేదు. ఓకే, జగన్ పరిపాలన ఎలా ఉందంటారు? 50-50. ఈసారి మడకసిరలో లక్కన్న గారు సునీల్ కుమార్ గారు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇద్దరు కూడా 50-50. ఓకే, మీ పేరు? శ్రీనివాస్. చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటుంది ఏపీలో? వైఎస్ఆర్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం సార్. ఎందుకని? ఎందుకంటే ప్రజలకి కొంచెం అనుకూలం అయితే బానే ఉంది. అప్పటికే అయితే చేస్తున్నారు, ఇక పర్వాలేదు, బానే ఉంది. ఇక్కడ మడకసిరలో సునీల్ గారా వీర్ లెక్కప్ప గారే కొంచెం వీర్ లెక్కప్ప గారే పర్లేదు. లక్కప్ప గారు. సరే, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది సార్. బాగుంది. ఈసారి వస్తారంటారా? ఏమి సార్ జగన్ గారు వస్తే మంచిదే కదా. మంచిది. ఏం వచ్చిందమ్మా ఈ పరిపాలన మీకు బాగా? ఎందుకంటే పేదవాళ్ళకి కాస్త హెల్ప్ చేస్తున్నారు. ఓకే, అమ్మఒడి ఇస్తున్నారు, పెన్షన్ ఇస్తున్నారు. సో చదువుకునే పిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా బుక్స్ బ్యాగ్ అన్ని ఇస్తున్నారు కాబట్టి మన లాంటి వాళ్ళకి పేదవాళ్ళకి కాస్త మంచిదే అయింది. జగన్ వస్తే బాగుంటుంది అంటారు. ఈసారి మడకసిరలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? వైసీపీ నుంచి లక్కన్న గారికి ఇచ్చారు కదా. అవును సార్. టీడీపీ నుంచి ఏమో సునీల్ కుమార్ కి ఇచ్చారు. అవును సార్. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ? ఈజీగా టఫ్ ఉండదంటారా ఫైట్, లేకపోతే చెప్పలేమంటారా? అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఉండే వాళ్ళు మాత్రం వద్దు, ఎవరు వచ్చినా పర్లేదు. అంటే ఇప్పుడు ప్రజెంట్ మార్చారు. అవును సార్. ఇప్పుడు వైసీపీ నుంచి ఏమో కొత్త అతనికి ఇచ్చారు లక్కన్న గారిని. లక్కన్న ఓకే సార్. టీడీపీ నుంచి ఏమో సునీల్ కుమార్ గారికి ఇచ్చారు. లక్కన్న ఓకే. లక్కన్న ఓకే. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి 5 years? 5 years జగన్ పరిపాలన అంటే బానే ఉంది కానీ ఏమి డ్రైవర్స్ కి అయితే ఏం బెనిఫిట్ కనబడట్లేదు. ఎవరికండి?
ట్రేడర్స్ కి తర్వాత అగ్రికల్చరిస్ట్ కి కూడా బెనిఫిట్ అయితే వాళ్ళకుంది కానీ అగ్రికల్చర్ ఎవరు చేయట్లేదు సార్. చేయట్లేదు. అంటే ఆరాంగా తిని ఆరాంగా ఉంటున్నారు అంతే. ఓకే. ఆ విధంగా ఉంటున్నారంటే ప్రయోజనం ఏముంది అన్నట్టు. ఓకే. అంటే పని చేసే ఇంట్రెస్ట్ లేదు జనాల్లో. ఓకే. హ్యాపీగా తినేసి కూర్చుందాం అని. అంటే ఎప్పుడైతే డిజిటల్ లో ఫ్రీగా డబ్బులు వస్తుందో చేయాలని ఇంట్రెస్ట్ చూడు. మీరు తపన ఏమో చేయాలి అని తపన మీలో ఉంటది, మాలో ఉంటది, అందరిలో ఉంటది. నార్మల్ వర్క్ చేయాలనే ఇంట్రెస్ట్ ఊరికే ఫ్రీగా వచ్చేసిందంటే వర్క్ చేయరండి. ఎప్పుడే గానీ ఏ గవర్నమెంట్ అయినా కానీ ఫ్రీగా ఇవ్వకూడదు ఏది కూడా. పని చేసి ఫ్రీగా ఉంటే ప్రయోజనం అయితే లేదు. పని చేసి ఉచిత పథకాలు అనేవి కరెక్ట్ కాదన్నట్టు. పథకాలు ఇవ్వాలి లేదనట్లేదు. వైసీపీ ఎమ్మెల్యే ఎలా చేశారండి ఈ 5 సంవత్సరాల్లో? ఎక్కడ? మన ఏరియాలోనా? మన ఏరియాలో అయితే ఏం డెవలప్మెంట్ ఏం లేదు సార్. రోడ్స్ అన్ని చాలా ఘోరంగా ఉంది. రోడ్స్ ఒక్క రోడ్ బాగాలేదన్నప్పుడు ఎంతమంది ట్రబుల్ ఫేస్ అవుతారు చెప్పండి. రోడ్ బాగాలేదన్నప్పుడు ప్రతి ఒక్కరు ట్రబుల్ ఫేస్ అవుతారు. ట్రావెలర్స్, ఆల్ ట్రావెలర్స్. అంటే వెహికల్లో పోయే మనం కావచ్చు. ఎప్పుడు గుంతుంటే గుంతలో పోయి బయటికి పోతా అంటే ప్రయోజనం ఏమొస్తుంది? అట్లా రోడ్ డెవలప్మెంట్స్ లేదు, కన్స్ట్రక్షన్స్ అంతా నార్మల్ అలా ఉంటది. కాబట్టి గ్రోత్ అనేది కనబడట్లేదు. సరే, ప్రభుత్వం మరి అవకాశం కనిపిస్తుంది అంటారు అక్కడ? సార్ అంతా అయితే మ్యూచువల్ అంటే న్యూట్రల్ లో ఉంది. న్యూట్రల్ గా కొంతమంది అలా అంటారు, కొంతమంది ఇలా అంటారు. ఓకే. న్యూట్రల్ లో ఉంది. టఫ్ టై అయితే ఉంటది. ఓకే.